ఇసుక క్వారీ దక్కితే కాసుల గని దొరికినట్లే. ఒక్కసారి అనుమతులు వస్తే చాలు, ఇక అడ్డు అదుపు లేకుండా అందినంత తవ్వేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనలు, పర్యావరణ సమస్యలు గాలి కొదిలేస్తున్నారు. తెలంగాణలో గిరిజనుల కోసం ఇసుక సొసైటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గిరిజనులకు సొసైటీ తరపున క్వారీ బాధ్యతలు అప్పగిస్తారు. ఇందులో భాగంగా 3 నెలల పాటు గిరిజన కుటుంబాలు క్వారీ పనుల్లో వెళ్లి జీవనోపాధి సాగిస్తారు. అయితే ఇది అదనుగా కొందరు వాటా చట్టాన్ని ఉల్లంఘిస్తూ పర్యావరణానికి హాని చేస్తున్నారు. యథేచ్ఛగా పెద్ద యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. అనుమతి లేకుండా ఇసుక తవ్వకాలు జరిపి అక్రమార్జన సంపాదిస్తున్నారు. అధికారులు దృష్టి సారించి ఇసుక దందాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇసుక క్వారీ దక్కితే కాసుల గని దొరికినట్లే. ఒక్కసారి అనుమతులు వస్తే చాలు, ఇక అడ్డు అదుపు లేకుండా అందినంత తవ్వేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనలు, పర్యావరణ సమస్యలు గాలి కొదిలేస్తున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ కావ్య, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు గిరిజన సొసైటీలో ఏర్పాటు చేసి గిరిజనులకు సొసైటీ తరఫున క్వారీ బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. ఆ ప్రాంత గిరిజనులు 3 నెలలు ప్రతి కుటుంబానికి ఇసుక క్వారీలో పనిచేసి తన జీవన వృత్తి తీసుకోవడానికైతే ప్రభుత్వం గిరిజనులు ఎటువంటి చెడు దారులు వెళ్లకుండా, ఎటువంటి పక్క దారులు వెళ్లకుండా అయితే గిరిజనుల కోసం 3 నెలల పని నిమిత్తం అయితే ఈ క్వారీలు అయితే కేటాయించడం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో ఇసుక సొసైటీకి అది వాల్టా చట్టానికి విరుద్ధంగా ఏదైతే సొసైటీ రిజిస్ట్రేషన్ ను జిల్లా DCO రిజిస్ట్రేషన్ చేసేసి 1945 చట్ట ప్రకారం అయితే ఇసుక క్వారీని అయితే అనుమతించాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా 1995 చట్ట ప్రకారం ఇచ్చిన ఒక ఆర్డర్ ప్రకారం అయితే జారీ చేస్తుంది. దానికి అధికారుల అండదండలతో తప్పుడు సమాచారంతో ఇసుక క్వారీలు జారీ చేయడం జరుగుతుంది. ఈ శాండ్ సొసైటీ మేనేజ్మెంట్ వోల్టా చట్టానికి అయితే విరుద్ధంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు ఇటు తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు ములుగు, భూపాలపల్లి 2 జిల్లాల్లో దాదాపు ఒక 20 నుంచి 30 రీచ్లు అయితే ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇసుక కొన్ని రిజిస్ట్రేషన్ రూట్ లో వెళ్తుంది. కొంతమందికో సొసైటీ సభ్యులు 11 మంది సభ్యులు సొసైటీ ఏర్పడి దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ ఊరు గ్రామ ప్రజలు ట్రాక్టర్ల ద్వారా తమ కుటుంబాలన్నీ కూడా పోయి రోజు నిత్యం పనిచేసి జీవన వృత్తి తెలియడానికి ఇది ఒక సారాంశం అని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఏదైతే పర్మిషన్ ఇచ్చిన తదుపరి వెంటనే పెద్ద వాల్టా చట్టానికి అంటే విరుద్ధంగా, అంటే ఇటు పర్యావరణానికి కానీ ఇటు అంటే కింది గ్రౌండ్ లెవెల్ వాటర్ దానికి కానీ మొత్తం అన్నిటిని ఏ నిబంధనలు లెక్క చేయకుండా అధికారులు ఎవరు పర్యవేక్షణ లేకుండా TSMDC కానీ ఇటు కలెక్టర్ అంటే జిల్లా కలెక్టర్ యంత్రాంగం కూడా ఎవరు పర్యవేక్షణ లేకుండా ఇటు వాళ్ళ ఇష్టానుసారంగా దాదాపు మీటర్ నుంచి ఒక 10 మీటర్ల లోతు ఇసుక తవ్వకాలు తీసి భూగర్భ జలాలు దెబ్బతినే పరిస్థితి ఉంది. కనీసం దాని దగ్గరికి పోవడానికి మీడియా ప్రతినిధులు వెళ్తే కూడా గతంలో ఒక ఛానల్ ప్రతినిధి అడిగి వెళ్లడంతో కెమెరా నిగ్గుకొని తనపై సొసైటీ సభ్యులు దాడి చేసిన పరిస్థితి. దానిపై కూడా పోలీసు వర్గాలు కూడా ఎక్కడ కూడా నోరు మెదపని పరిస్థితి ఉంది. ఎందుకంటే పోలీసు వ్యవస్థతో పాటు అన్ని సంబంధించిన శాఖలు కూడా ఈ ఇసుక దందాలో భాగస్వామ్యం అయ్యి వాళ్లకు సపోర్ట్ చేసుకుంటూ విచ్చలవిడిగా అయితే వాళ్ళకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో ఎక్కడ కూడా మీడియా వెళ్లి అనుమతి కూడా ఇవ్వడానికి కూడా అక్కడికి నిరాకరించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గిరిజనులు అయి ఉండి SC/ST అట్రాసిటీ కేసు పెడతాం మీ మీద, మీరు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పేసి తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసు వారితో కేసు పెట్టించిన పరిస్థితి కూడా కొన్ని క్వారీలలో జరగడం జరిగింది. ఇదే నేపథ్యంలో అక్కడ మైనింగ్ ఏడీ కూడా ఎక్కడ కూడా వెళ్లి కనీసము చూసి ఇంత లోతు తవ్వకాలు విరుద్ధం, ఇది దానికి ఎటువంటి సిలిండర్ ఛార్జ్ కానీ ఆ క్వారీపై యాక్షన్ కానీ ఎక్కడ కూడా తీసుకున్న దాఖలాలు లేవు ఇన్ని సంవత్సరాల కాలంలో. ఈ తతంగం ఇట్లా ఉంటే మన గ్రావెల్ తతంగం అయితే దాదాపు ఒక తాడి చెట్టులో 100 మీటర్ల లోతుతోని గ్రావెల్ తరలించి ఎక్కడ కూడా ప్రభుత్వానికి రాయల్టీ కట్టకుండా, ఎక్కడ కూడా సిలిండర్ ఫీజు కట్టకుండా ఇష్టానుసారంగా వాళ్ళు దందా అయితే నిర్వహించడం. దీనిపై రెవెన్యూ అధికారులు ఎక్కడ కూడా అటు రెవెన్యూ తహసీల్దార్, MRO కానీ RI కానీ సంబంధిత అధికారులు ఎవరు కూడా ఆడికెళ్ళి అక్కడ కనీసం ఆ గ్రావెల్ తీసే ప్రాంతాన్ని సందర్శించి
దానిపై ఎటువంటి కేసులు లేకుండా పెద్ద పెద్ద వాహనాలు దాదాపు 200 మిషన్స్ తో పాటు టిప్పర్లతో పాటు గ్రావెల్ తరలించి ఇసుకకు రోడ్లు వేయడం కూడా జరుగుతుంది. దీనికి ఎక్కడ కూడా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని పూర్తిగా గండి కొట్టి రాయల్టీ కట్టకుండా అధికార పార్టీ అండదండలతో ఒక వ్యక్తి అధికార పార్టీ ఉన్నాం ఏదున్నా కూడా మాకు అక్కడ చూసుకుంటారనే ఉద్దేశంతో ఆ కాంట్రాక్టర్ పోయిన మీడియాపై కూడా దాడి చేసిన దాఖలాలు ఉన్నాయి. కావ్య, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.